హాయ్ అందరికీ. తండ్రి లేకపోతే ఒక కుటుంబం జీవితం ఎలా మారుతుందో ఈ హృదయాన్ని తాకే కథలో చూద్దాం. ఆ కుటుంబానికి తండ్రే ఆధారం. తల్లి ఇంట్లోనే బట్టలు కుట్టి కుటుంబాన్ని నడిపేది. ఇద్దరు ఆడపిల్లలతో ఎంతో కష్టపడి జీవనం సాగించేవారు. రోజు పని చేస్తేనే ఆ రోజు భోజనం ఉండేది. అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు పనికి వెళ్ళిన తండ్రి ఇంటికి తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఒక్క క్షణంలో ఆ కుటుంబం జీవితమే మారిపోయింది. ఇలా ఇంటికి ఆధారమైన తండ్రి లేకపోవడంతో కుటుంబం తీవ్రమైన కష్టాల్లో పడిపోయింది. తల్లి బట్టలు కుట్టి సంపాదించిన డబ్బులతో ఒక పూట భోజనం కూడా కష్టంగా మారింది. అయినా తన ఇద్దరు కుమార్తెలను చదువు ఆపలేదు. ఎంతో కష్టపడి ఇద్దరిని చదివించింది. కొన్ని సంవత్సరాల తర్వాత తల్లి ఎన్నో కష్టాలు పడి ఇద్దరు కూతురుని చదివించింది. పెద్ద కూతురు టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసింది. చిన్న కూతురు డిగ్రీ చదువుతుంది. కానీ చుట్టుపక్కల వాళ్ళు బంధువులు మాత్రం ఆ తల్లిని మాటలతో బాధ పెట్టేవారు. అలా ఆర్థిక ఇబ్బందులు రోజు రోజుకి పెరిగిపోయాయి. చివరికి తల్లి ఎంతో కష్టపడి పెద్ద కూతురు పెళ్లి చేసింది. కానీ ఆ కూతురి మనసులో మాత్రం ఒక కోరిక ఉండేది. నాన్న లేని లోటును నేను తీర్చాలి, ఉద్యోగం చేసి అమ్మను చెల్లిని బాగా చూసుకోవాలి అని చెప్పేది. పెళ్లి అయిన తర్వాత ఆమె జీవితంలో కొత్త కష్టాలు మొదలయ్యాయి. అత్తామామలు భర్త నుంచి ఆశించిన ప్రేమ ప్రోత్సాహం దొరకలేదు. అయినా తన బాధను తల్లికి చెల్లికి చెప్పుకోకుండా నవ్వుతూ అన్నీ బాగానే ఉన్నాయని చెప్పేది. అయినా ఆమె తన కలలను వదులుకోలేదు. ఎలాగైనా ఉద్యోగం సాధించాలని నిర్ణయించుకుంది. అత్తామామలు భర్త ఒప్పుకోకపోయినా ధైర్యంగా తన లక్ష్యం కోసం పోరాటం కొనసాగించింది. చివరికి ఆమె కష్టాలను ఫలించింది. ఎన్నో అవమానాలు అడ్డంకులు దాటుకుని టీచర్ ఉద్యోగాన్ని సాధించింది. ఒకప్పుడు ఆమె విమర్శించిన వాళ్ళే, నిందించిన వాళ్ళే ఇప్పుడు అభిమానించడం ప్రారంభించారు. ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఆమె తన తండ్రిని ఎప్పుడూ మర్చిపోలేదు. తల్లి చేసిన త్యాగాలను, చెల్లి భవిష్యత్తును గుర్తుంచుకుని ఆ కుటుంబానికి అండగా నిలిచింది. పట్టు విడవని తన సంకల్పంతో జీవితంలో విజయాన్ని సాధించింది. ఈ రకంగా ఆమె అండగా ఆ కుటుంబానికి నిలిచింది. మన సంకల్ప బలం గొప్పదైతే భగవంతుడు కూడా మనకు తోడుగా నిలుస్తాడు. మీకు కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.